లిబ్రేఆఫీస్ ఇంప్రెస్ ప్రెజెంటేషన్ ప్రింటింగ్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం ప్రింటింగ్ కు సంబంధించిన వివిధ రకాల ఎంపికలు, స్లైడ్స్, హ్యాండౌట్స్, నోట్స్ మరియు అవుట్లైన్ లను నేర్చుకుంటాము. ఇక్కడ మనం ఉబుంటూ లినక్స్ వర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వర్షన్ 334 ను ఉపయోగిస్తున్నాము. కొన్ని సమయాలలో మీ ప్రెజెంటేషన్ కు సంబంధించిన హార్డ్ కాపీలు అవసరమవుతాయి. ఉదాహరణకు మీ శ్రోతలకు ప్రెజెంటేషన్ భవిష్యత్తులో మననం చేసుకోవటానికి ఇవ్వవలసి రావచ్చు. మొదట మన ప్రెజెంటేషన్ అయిన శాంపుల్ ఇంప్రెస్ ను డబుల్ క్లిక్ చేసి తెరుద్దాం. మీ స్లైడ్లను ప్రింట్ తీసుకోవటానికి ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా కంట్రోల్ మరియు P కీలను కలిసి నొక్కండి. జనరల్ మరియు ఆప్షన్ ట్యాబ్ లో ఉన్న సెట్టింగ్ల గురించి తెలుసుకొనుటకు దయచేసి లిబ్రేఆఫీస్ రైటర్ సిరీస్ లో ఉన్న వ్యూయింగ్ అండ్ ప్రింటింగ్ డాక్యుమెంట్స్ అనే ట్యుటోరియల్ ను చూడగలరు. జనరల్ ట్యాబ్ లోని ప్రింట్ క్రింద డాక్యుమెంట్ ఫీల్డ్ లో ఇంప్రెస్ లో వివిధ ప్రత్యేక ఎంపికలను చూడవచ్చు. ఈ ఎంపికలు స్లైడ్లను మనకు నచ్చిన రూపంలో ప్రింట్ చేసుకొనుటకు అవకాశం కల్పిస్తాయి. అనగా స్లైడ్స్, హ్యాండౌట్స్ మరియు అవుట్లైన్. మనము స్లైడ్స్ ఎంపికను ఎంచుకుందాం. ఇప్పుడు లిబ్రేఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. ఇక్కడ స్లైడ్ లో మనం ముద్రించవలసిన భాగాన్ని, దాని కలర్ ని మరియు సైజ్ ని ఎంచుకోవచ్చు. కంటెంట్ ట్యాబ్ క్రింద స్లైడ్ నేమ్, డేట్ అండ్ టైమ్ మరియు హిడెన్ పేజీలను ఎంచుకోవచ్చు. టెక్స్ట్ వివరించిన విధంగా ఇది స్లైడ్ పేరు, తేదీ, సమయం మరియు దాచిన పేజీలను ముద్రిస్తుంది. ఇప్పుడు కలర్ క్రింద గ్రేస్కేల్ ను ఎంచుకుందాం. టెక్స్ట్ వివరించిన విధంగా ఇతర ఎంపికలు అసలు రంగు లేదా నలుపు తెలుపులో స్లైడ్ ను ముద్రిస్తుంది. సైజ్ క్రింద ఫిట్ టు ప్రింటబుల్ పేజ్ ఎంచుకుందాం. మీరు లిబ్రేఆఫీస్ ట్యాబ్ లోని ఇతర సైజ్ ఎంపికలు సొంతంగా అన్వేషించండి. పేజ్ లేఆవుట్ ట్యాబ్ లో అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు మన అవసరానికి తగినట్టు ముద్రించుకొనుటకు అవకాశమిస్తాయి. ఒకవేళ మీరు ముద్రిస్తున్న పేజీలో ఒకటి కన్నా ఎక్కువ స్లైడ్లను ముద్రించాలనుకుంటే పేజెస్ పర్ షీట్ ను ఎంచుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఒక పేజ్ కి ఒక స్లైడ్ ను మాత్రమే ముద్రిస్తుంది. ఇక్కడ పేజీ యొక్క చిన్న ప్రివ్యూ ఉంది. డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేసి ఒక పేజ్ పై ఎన్ని స్లైడ్లు ముద్రించాలో ఎంచుకోండి. ఒకవేళ 2 ఎంచుకుంటే ప్రివ్యూలో 2 పేజీలు కనిపిస్తాయి. ఒకవేళ 6 ఎంచుకుంటే ప్రివ్యూలో 6 పేజీలు కనిపిస్తాయి. డ్రా a border around each page అనే ఎంపికను ఎంచుకుంటే ముద్రించేటప్పుడు పేజ్ చుట్టూతా నలుపు రంగు బార్డర్ ను గీస్తుంది. ఇది పేజ్ ను మరింత అందంగా చూపుతుంది. తర్వాతి ఎంపిక బ్రోషర్. ఇది సులభంగా బైండింగ్ కోసం స్లైడ్లను బ్రోషర్లుగా ముద్రించుటకు వీలు కల్పిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఈ ఎంపికను వాడటం లేదు. దీనిని తర్వాత మీకు అవసరమైనప్పుడు వాడండి. ఆప్షన్ ట్యాబ్ లోని అన్ని చెక్ బాక్స్లు అన్చెక్ చేసి ఉన్నాయని నిర్ధారించుకోండి. ఈ చెక్ బాక్స్లు ప్రత్యేకమైనవి. వీటిని మనం ఈ ట్యుటోరియల్ లో చెప్పుకోవటం లేదు. ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి. ప్రింటర్ గనక సరిగా కాన్ఫిగర్ చేసి ఉంటే ముద్రణ మొదలవుతుంది. హ్యాండౌట్ ఎంపిక గురించి తెలుసుకుందాం. ఫైల్ మరియు ప్రింట్ ను క్లిక్ చేయండి. జనరల్ ట్యాబ్ లో ఉన్న ప్రింట్ కింద డాక్యుమెంట్ ఫీల్డ్ లోని హ్యాండౌట్ ను ఎంచుకోండి. మామూలుగా ఒక పేజ్ కి 4 స్లైడ్లు అలాగే ఎడమ నుండి కుడి వైపుకు తర్వాత క్రిందికి అమర్చబడి ఉంటుంది. దీనిని ఈ ప్రెజెంటేషన్ లో మార్చవద్దు. లిబ్రేఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ లో సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు. ఎందుకంటే ఒక షీట్ లో ఎన్ని స్లైడ్లు ఉన్నాయో మరి షీట్ యొక్క సైజ్ ను బట్టి ప్రింట్ సైజ్ నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి. ప్రింటర్ గనక సరిగా కాన్ఫిగర్ చేసి ఉంటే ముద్రణ మొదలవుతుంది. ఇప్పుడు మొదటి స్లైడ్ కు వెళ్లి నోట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనం థిస్ ఇస్ a sample note అనే నోట్ ను టైప్ చేద్దాం. మీరు టైప్ చేసిన నోట్ ను ముద్రించుటకు ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. జనరల్ ట్యాబ్ లో ఉన్న ప్రింట్ కింద డాక్యుమెంట్ ఫీల్డ్ లోని నోట్స్ ఎంపికను ఎంచుకోండి. ఎడమ వైపు ఉన్న ప్రివ్యూ పేజ్ ను చూస్తే అది స్లైడ్ కింద భాగంలో మీరు టైప్ చేసిన నోట్ ను చూపుతుంది. ఇప్పుడు లిబ్రేఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. నోట్స్ ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు. ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి.
ప్రింటర్ గనక సరిగా కాన్ఫిగర్ చేసి ఉంటే ముద్రణ మొదలవుతుంది. చివరిగా ప్రెజెంటేషన్ సమయంలో శీఘ్ర సూచనల కొరకు స్లైడ్స్ యొక్క అవుట్లైన్లను ముద్రించుకొనుటకు ఫైల్ మరియు ప్రింట్ క్లిక్ చేయండి. జనరల్ టాబ్ లో ఉన్న ప్రింట్ క్రింద డాక్యుమెంట్ ఫీల్డ్ లోని అవుట్లైన్ ఎంపికను ఎంచుకోండి. ఎడమవైపు ఉన్న ప్రివ్యూ పేజ్ ని చూడండి. ఇది అవుట్లైన్ లేదా స్లైడ్స్ యొక్క వరుసక్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప పాయింట్లను చూపుతుంది. ఇప్పుడు లిబ్రిఆఫిస్ ఇంప్రెస్ టాబ్ ను క్లిక్ చేయండి. అవుట్లైన్ ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవుట మరోసారి గమనించండి. ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనక సరిగా కాన్ఫిగర్ చేసి ఉంటే ముద్రణ మొదలవుతుంది. దీనితో మనం ప్రింటింగ్ కు సంబంధించిన ట్యుటోరియల్ చివరికి వచ్చాము. స్లైడ్స్, హ్యాండౌట్స్, నోట్స్ మరియు అవుట్లైన్లను ప్రింట్ చేయడం నేర్చుకున్నాము. మీ గ్రహణ శక్తి పరీక్ష అసైన్మెంట్ ను ప్రయత్నించండి. కొత్త ప్రెజెంటేషన్ ను తయారు చేయండి. రెండవ స్లైడ్ ను మాత్రమే ముద్రించండి. మొదటి 4 స్లైడ్లను హ్యాండౌట్ల ముద్రించండి. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోని చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు సరిపడా బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసుకొని చూడండి. స్పోకెన్ ట్యుటోరియల్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.